టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, అష్టసిద్ధులు అని అంటుంటారు కదండి, మరి ఈ అష్టసిద్ధులు సామాన్యమైన ప్రజలకు లభించటం సాధ్యమేనా? అష్టసిద్ధులు సామాన్యమైనటువంటి ప్రజలకు లభించడం సాధ్యమే తల్లి. ఎందుకనంటే మనిషి యొక్క జీవన మనుగడకు అతీతంగా ఉండేటువంటివి సిద్ధులు అంటారు. ఈ సిద్ధుల్లో నిత్యము మనం భగవన్నామస్మరణ చేస్తుంటాం, అనేక విధాలుగా గురువుల్ని సంప్రదిస్తూ ఉంటాం, అనేక విధాలుగా మనం మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం. అంటే నిత్యము ఒక దేహము తన అనుకూలమైనటువంటి స్థితిగతులను పొందటాన్ని సిద్ధత్వం అని అంటారు. అంటే ఆలోచనలు వేరు, దేహం వేరు. అందుకని మీరు గమనించండి, నేను అందంగా ఉండాలి అని అనుకుంటే అందంగా ఉంటారు, నేను బాగోలేదు అనుకుంటే బాగా ఉండరు. పొట్టిగా ఉండేవాళ్ళు ఉంటారు, పొడుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే రకరకాల స్థితిగతుల్లో ఉన్నటువంటి దేహాలు కూడా కొన్ని మంత్రోచ్చారణ ద్వారా, కొంచెం దైవ సంకల్పం ద్వారా, కొంచెం ఆలోచన శక్తి ద్వారా, కొంచెం ఆత్మ ప్రయాణం ద్వారా, కొంచెం జ్ఞానశక్తి ద్వారా వారు అనుకున్నట్టుగా సిద్ధులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని అష్టసిద్ధులు అని అంటారు. 8 రకాల సిద్ధులు చాలా ప్రాచుర్యం సంతరించుకుంటుంటాయి. జాలి, దయ, కరుణ, కృప, కటాక్షం ఎలాగైతే మనం భాషలో మాట్లాడుకుంటామో అణిమ, మహిమ అని మీరు వినే ఉంటారు. ఒక వ్యక్తి తన యొక్క విధానంలో చిన్నగాను ఉండగలుగుతాడు, పెద్దగాను ఉండగలుగుతాడు. పెద్ద తరంలో పెద్దగాను కనిపించగలుగుతాడు, సందర్భాన్ని బట్టి చిన్నగాను ఉండగలుగుతారు. అయితే ఇది మనకు హనుమంతుడి విషయంలో ఉందంటారా? ఉంది తల్లి. ఇప్పుడు ఆ సముద్రం లంఘించేటప్పుడు పెద్దగా అయిపోయాడు, చిన్నగా అయిపోయాడు, మీరు వినే ఉంటారు. అణిమ రూపంలోకి వచ్చినప్పుడేమో సూక్ష్మ ప్రయాణంలో అంటే చిన్నగా తయారవుతాము, మహిమ రూపంలో పెద్దగా తయారవటము. ఈ 2 విధానాల్లో కూడా భగవత్ స్వరూపంలో మనం చూసాం. అందుకని ఎప్పటికీ కూడా అష్టసిద్ధులు అని అనగానే మొట్టమొదట మనకు గుర్తొచ్చేటువంటి స్వరూపం ఎవరు అని అంటే హనుమంతుడే. అందుకని ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని ఏ పని చేసినా కానీ అది దిగ్విజయంగా సిద్ధిస్తుంది అని చెబుతుంటారు. అలాగే గణపతికి నమస్కారం చేసుకుని వెళ్ళినా కానీ ఆ పని సిద్ధిస్తుంది అని చెబుతుంటాం. మరి గణపతిని ఏ సందర్భంలో ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారు? ఉదాహరణ అంటే కార్యసిద్ధి. అంటే మనకు ధైర్యం సరిపోలేనప్పుడు, ఒక పనిని మనం దిగ్విజయంగా పూర్తి చేయాలని అనుకున్నప్పుడు మన శరీరం మనకు సహకారం చెయ్యదు. అందుకని బలం తగ్గిపోయినప్పుడు, అంటే ఆలోచనలు తగ్గినప్పుడు, సంకల్పం తగ్గినప్పుడు దాని ఉన్నతమైనటువంటి స్థాయిని పెంచుకోవటానికి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం తల్లి. ఇది మహిమ సిద్ధి అని అంటారు. అందుకని చాలా మహిమ గలవాడు గణపతి, కంటికి కనపడకుండా చాలా చేస్తుంటాడు. ఇదే విధంగా మనం చేసినటువంటి అణిమ, మహిమ కాకుండా లగిమ, గరిమ ఈ విధానాలకు వస్తే మనిషి తేలికపాటిగాను మారగలుగుతాడు, బరువుగాను మారగలుగుతాడు. అంటే చేసేటువంటి పనిలో ఉన్నటువంటి సారాంశం ఏదైనా కానీ, మంత్రం యొక్క గొప్పతనంగా కానీ, సాధన యొక్క ప్రోద్బలం దాని యొక్క గొప్పతనాన్ని కానీ సిద్ధి పొందినప్పుడు ఒక మనిషి తేలికపాటిగా ప్రయాణం చేయగలుగుతాడు. అదే వ్యక్తి బరువులతో, బాధ్యతతో కూడుకున్నటువంటి వ్యక్తిగా కూడా మారగలుగుతాడు. ఇప్పుడు నేను తేలికపాటిగా ఉండాలనుకున్నప్పుడు నా దేహం నా అధీనంలోకి వెళ్ళిపోవడం వేరు. ఇదంతా కూడా సిద్ధ ప్రయత్నమే. వీటిల్లో కూడా అతీతమైనటువంటి ప్రయాణాలు భగవత్ స్వరూపం దగ్గర ఉంటుంది. అందుకని మీకు లగిమ సిద్ధి గురించి వీటి కోసం మీకు చిన్న ఎగ్జాంపుల్. మీరు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళారని అనుకుందాం, చాలా బరువుతో వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే భగవత్ స్వరూపం దగ్గర మీరు వెళ్ళి దేవాలయాలకు కాసేపు కూర్చోగానే మీ మనసు చాలా తేలిక పడిపోతుంది. అవును. అలాగే ఒక మంత్రాన్ని మీరు జయించినప్పుడు కూడా మీ దేహం తేలిక పడిపోతుంటుంది. ఒక జపం చేసినప్పుడు, ఒక శక్తిని మీలో నింపుకుని ఉన్నప్పుడు మీ ఆత్మశక్తి ద్వారా మీకు తెలియకుండానే తేలికపాటి శరీరాన్ని మనం పొందుతుంటాం. అలాగే బరువు గలటువంటి, అంటే చాలా ఇంటెన్షన్లోను, మానసిక బాధలతోటి, ఇబ్బందులతోటి మనం ప్రయాణం చేసినప్పుడు దేహం చాలా బరువెక్కుతుందని అంటారు. అలాగే మనం అనుకున్నట్టుగా ఎన్ని సమస్యలు ఉన్నా దాన్ని జయించగలిగేటువంటి అతీతమైనటువంటి శక్తిగా మనం మారేటప్పుడు గరిమ. అలాగా అతీతమైనటువంటి శక్తికి ఉన్నటువంటి సిద్ధులు అంటే ఒక భాష, ఒక మాట, ఒక మంత్రమే వీటికి అనుసంధానంగా ఉంటుంది. అందుకని ఇప్పటికీ చెబుతుంటాం, చాలా సిద్ధహస్తులండి మీరు అని అంటుంటాం. ఎందులో సిద్ధహస్తులు అంటే అన్నిట్లోనూ మీరు సిద్ధహస్తులండి. అంటే ఏ సమయానికి ఎక్కడ ఎలా ఉండాలి, ఏ సమయానికి ఏ ధర్మాన్ని ఎలా పాటించాలో తెలియచేసి చెప్పేదే సిద్ధమంత్రం. అలా తెలియజేసేటువంటి విధానాలు పొందినటువంటి వాళ్ళు సిద్ధులు అని అంటారు. సిద్ధి అని అంటే జ్ఞానము. అఖండ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఇది గురువులకి, గురువుల ద్వారా మాత్రమే
ఈ సిద్ధం అనేటువంటిది, సిద్ధి మంత్రం అనేటువంటిది తథ్యమవుతుంది. అందుకని శిష్యులను ఇప్పటికీ కూడా చాలా చోట్ల గురువులు చూడండి చెబుతుంటారు, మంచి అఖండ జ్ఞానం ఉందయ్యా నీకు అని చెప్పి గురువు అనగానే ఆ మంత్రానికి సిద్ధి పొంది, అంటే సిద్ధ పురుషుడు అంటే మంచి ఆలోచనలు కలిగినటువంటి వాడు, ఏ సమయానికి ఎక్కడ ఎలా అనుకువగా మెలకువగా జ్ఞానవంతుడిగా బుద్ధిగా అన్ని రకాలుగా ఉండగలిగేటువంటి విధానాలు ఈ సిద్ధ పురుషుల్లో ఉంటాయి. అందుకని మహానుభావులను సిద్ధ పురుషులు అంటారు. వీరు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో వారికి మాత్రమే అర్థమవుతుంది తల్లి. గురుగారు, అయితే ఈ సిద్ధి పొందాలి అని అంటే ఎంత కాలం పడుతుంది? అష్టసిద్ధులు పొందటానికి తల్లి భగవన్నామస్మరణ చేస్తూ వారికి ఉన్నటువంటి కానీసపు ఏదైతే నామస్మరణ చేస్తున్నారో, ఏ మంత్రోచ్చారణ అయితే చేస్తున్నారో దాని యొక్క ధర్మ ప్రయాణం చేయటానికి సుమారు 2.5 సంవత్సరాలు పడుతుంది. 2.5 సంవత్సరాలు నిరాకంఠంగా ఒక జ్ఞానాన్ని ప్రసాదంగా స్వీకరించగలిగి గురువుతో ప్రయాణం చేసినప్పుడు గురువు ఇచ్చేటువంటి ఒక్కొక్క సిద్ధి ద్వారా ఇంకొక సిద్ధి వస్తుంటుంది. అందుకని ఇందులో ఏది రావాలని అనుకున్నా గురు సాక్షాత్కారం కావాలి. అది తల్లి. ఈ అష్టసిద్ధులు పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏంటంటారు? గుండెల నిండా భక్తి, ఆత్మవిశ్వాసం, గురువుల పట్ల వినయం, విధేయత ఉండాలి తల్లి. ఇది లేనప్పుడు మనం ఎంత సిద్ధి పొందాలనుకుని ఏ మంత్రకు మనకు సహకరించదు. నిత్యము మనం ఇళ్లలో మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడుకుందాం. అమ్మ మంత్రం, నాన్న మంత్రం, అక్క మంత్రం, తమ్ముడు మంత్రం, చెల్లి మంత్రం, ఇరుగు పొరుగు వాళ్ళని పిలుస్తుంటారు రకరకాల పదజాలాలు. ఇవన్నీ కూడా మంత్రంతో సమానం. ఏదైనా సరే మంత్రం, పిలిచేటువంటి పలుకుల్లో ఆ ప్రేమతత్వము, ఆ భావతత్వము ఇవన్నీ కలిపి ఉండగలిగినప్పుడు మనలో అఖండ జ్ఞానం వస్తుంది. అది లేనప్పుడు అవి దుర్వినియోగం అవుతుంటాయి. అలాంటప్పుడు అది రాదు. అందుకని కొన్ని రోజులు కొంత కాలక్రమేణా చేస్తూ ఉండాలి. అందుకని చిన్నపిల్లల్ని అమ్మ చూడండి పొత్తుల్లో వెతుకోగానే అమ్మ అని ఊసులు నేర్పుతుంటుంది. ఇది కాలక్రమేణా కొద్ది రోజులు ప్రయాణం చేసేటప్పటికి మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి అనే భావాలకు వెళ్తుంటాడు. అప్పుడు సిద్ధి పొందినట్టు. అలాగే ఒక మంత్రం మీద అధిష్టానం అనుష్ఠానం పొందగలిగితేనే ఆ యొక్క సిద్ధ మహిమ అనేటువంటిది ప్రతి వ్యక్తికి వస్తుంది. అలాగని ఒక మనిషికే కాదు తల్లి, 84 లక్షల జీవరాశుల్లో వారి వారి జీవన ప్రయాణాల్లో ఉండేటువంటి ఈ అష్టసిద్ధులు దేవతా స్వరూపాల నుంచి వచ్చినవే. అందుకని అఖండ జ్ఞాన సంపన్నుడైనటువంటి అఖండ జ్ఞాన బుద్ధులు కానీ మనకు కలగటం కోసం భగవంతుడి స్వరూపాల్లో మొట్టమొదటిగా మనం నమస్కారం చేసేది గణనాథుడికి, హనుమంత్ స్వామి వారికి అంటే ఆంజనేయ స్వామి వారికి, ఇద్దరికీ కూడా నమస్కారం చేసినప్పుడు అష్టసిద్ధులు ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక ఆశీర్వాదాన్ని వాళ్ళిద్దరి దగ్గర నుంచి మనం పొందుతాము. కాబట్టి ఈ అష్టసిద్ధుల్లో మనకి వారి నుంచి వచ్చేటువంటి అనుగ్రహం వల్ల సకల విజయాలు మనకు కలుగుతాయనేటువంటిది ప్రతీక. అయితే గురుగారు, ఈ అష్టసిద్ధులు పొందాలి అని అంటే సామాన్యమైన ప్రజలు నిత్య జీవితంలో ఏ కాలంలో ఏ సమయంలో ఎలాంటి సాధన చేయాలి? అష్టసిద్ధులకి అఖండ జ్ఞానానికి బ్రహ్మ ముహూర్తం అద్భుతమైనటువంటి ప్రయాణం తల్లి. ఒక గురువు నుంచి మంత్రం తీసుకున్నా, మనం ఏదైనా సాధన చేయాలన్నా, భగవంతుని ఆరాధన చేయాలన్నా సూర్యోదయానికంటే 40 నిమిషాల ముందుగానే ఈ యొక్క సాధన అనేటువంటిది ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా ఏ మంత్రం చేసినా కానీ సిద్ధం వైపు ప్రయాణం నడుస్తున్నట్టే. కాబట్టి అష్టసిద్ధులు కలగాలన్నా, అఖండ జ్ఞానం కలగాలన్నా సూర్యోదయానికంటే ముందుగానే ఏ మంత్రాన్ని అయినా సరే పఠించడం అనేటువంటిది సర్వోత్తమము. For more videos like this, subscribe Big TV channel.